బీజేపీ విధానాల వల్ల రైతుల జీవితాలు అంధకారంలోకి వెళ్లాయని ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ ఆరోపించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నస్పూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ విధానాలను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. తగిన సమయంలో బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. వేదికలో ఉన్నటువంటి పెద్దలు, మంచిర్యాల శాసనసభ్యులు, మా ప్రియతమని, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి నమస్కారాలు తెలియ. గతంలో నస్పూర్ మున్సిపాలిటీకి చైర్మన్ గా చేసిన అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ప్రేమ్ సాగర్, కోట రజిత, కొత్త రమేష్, కొండ రాజేశ్వరి, ఇంగయ్య, మడిగ మల్లయ్య, బండారు సుధాకర్ రెడ్డి గుర్తుకే అమ్మ అందరూ కలవండి. అందరూ ఇక్కడ కలవండి. 9వ డివిజన్ గా ఏర్పడ్డది. ఈ 9వ డివిజన్ నుంచి నన్ను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. దయచేసి మా ప్రశాంత్ నగర్, సిద్ధరాంపల్లి ప్రజలందరి ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏదైతే పెద్దలు ప్రేమ్ సాగర్ సుమారు అది శిథిలావస్థలో పరిస్థితి ఉన్నటువంటి సమయంలో పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి చెప్పగానే వెంటనే సుమారు 70 లక్షల రూపాయలతోటి మా యొక్క సిద్ధరాంపల్లి ప్రభుత్వ పాఠశాలను మేము బాగు చేసుకున్నాం. అదేవిధంగా మా యొక్క సిద్ధరాంపల్లికి సరైన రోడ్డు మార్గం లేదని చెప్పేసి పోటీ చేయడానికి మేము ముందుకు వస్తున్నటువంటి ధరణి మధు గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిన కూర్చున్నాం. జై కాంగ్రెస్! ముఖ్య అతిథులుగా, అదేవిధంగా మంచిర్యాల కార్పొరేషన్ లోని వివిధ వార్డుల నుంచి కాంగ్రెస్ ప్రేమ్ సాగర్ రావు గారికి, అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన వివిధ వార్డుల నుంచి వచ్చినటువంటి అక్కలకు, చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ముఖ్యంగా 32వ డివిజన్ నుంచి ఈ రోజు ఒకరు గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం సహకరించకపోయినా గడిచిన 6 మాసాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ప్రాంతాన్ని ఇష్టపెట్టకుండా మర్చిపోకుండా ఏదో సమయం దొరికినప్పుడు వచ్చుకుంటూ పోతున్నా. ఇవాళ కార్యకర్తలు, కాంగ్రెస్ కోసం పనిచేసిన కార్యకర్తలకు నేను చేసే అవసరం వచ్చింది, అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళందరి కోసం ఇవాళ ఇబ్బందిగా కూడా ఖచ్చితంగా మీ అందరికి వెళ్తాం, నా అక్క చెల్లెలు అందరికి వెళ్తాం, అందరికి వెళ్తామని ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఫలితం మీద ఏ రకమైన సందేహం లేదు. 60 డివిజన్ మన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 60 డివిజన్ ఏ రకమైన ఇబ్బంది గెలుస్తున్నాం. మిగిలింది అభివృద్ధి విషయానికి వస్తే, అంటే ఎన్నికల ముందు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి చెప్పింది హాస్పిటల్ చెప్పిన హాస్పిటల్ పని అయితే నడుతుంది. ఇంకో సంవత్సరం లోపు ఓపెనింగ్ అవుతుంది. అదేవిధంగా కరకట్టలు చెప్పినాం, ఎందుకంటే వర్షాకాలం వస్తే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉండే వాళ్ళ కోసం కరకట్టలు తీసుకొచ్చారు. నస్పూర్లు ఏవైతే కొత్త కాలనీలు ఉన్నాయో వాళ్ళన్నింటికి రోడ్డు అవసరం రేడియేషన్ చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళ యొక్క సగం పని కాదు, ఏదైనా కాలనీ మొదలు కాలనీ పూర్తి చేసే పని చేస్తున్నాం. ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఇంకా జరగాల్సిన అభివృద్ధి చాలా ఉన్నది. ఇంకొక విషయం చెప్పదలుచుకుని, ఇక్కడ సింగరేణి కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు ఇంతవరకు రాష్ట్ర చరిత్రగా సింగరేణి వాళ్లకు, రిటైర్డ్ వాళ్ళకు కానీ ఏ రకమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు రాలేదు. అది కొట్లాడి 2.5 లక్షల ఆదాయం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి కొట్లాడినప్పుడు సింగరేణి రిటైర్డ్ కార్మికులు అందరికీ కూడా ఈరోజు రేషన్ కార్డు వస్తున్నాయి, అదేవిధంగా మిగతా పెన్షన్ అన్ని వస్తున్నాయి. ఈ రకంగా సింగరేణి కార్మికులు వచ్చేయడం జరిగింది. మంచిర్యాలలో ఏదైతే అభివృద్ధి చెందిందో నస్పూర్ ఆ రకంగా అభివృద్ధి చెందాలంటే మీరు నస్పూర్ పట్టణంలో ఉన్న 23 కార్పొరేటర్లు మాకు గెలిపించి అప్పచెప్పుకుంటే మీకు ఏదైతే ఇప్పుడు లక్ష్మీ టాకీస్ నుంచి 100 ఫీట్ల రోడ్డు పడుతుంది. 100 ఫీట్ల రోడ్డు 6 ప్రయోగం అయిన తర్వాత దాన్ని అరడర్ కాలనీ అనుకుని సీదా పోయి కొత్త రోడ్డు కలిపితే అప్పుడు మంచిర్యాల పట్టణం, నస్పూర్ పట్టణం ఒకటి చేసే అవకాశం ఉంటుంది. దీనికి ఇంత వరకు దాదాపు 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ సింగరేణి కూడా పట్టాల సమస్య పరిష్కారం అయింది. నస్పూర్ను కూడా
మంచిర్యాల కన్నా మంచి పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఖచ్చితంగా మంచిర్యాల కన్నా మంచి వసతులతో తీర్చిదిద్దా. దానికి మీ సహకారం కావాలి, మీ మద్దతు కావాలి. ప్రత్యేకంగా నా అక్క చెల్లెలు ఏదైతే ప్రేమాముఖాలను చూపించి నన్ను గెలిపించారో అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఉన్న 23 మంది కార్పొరేటర్, ఇక్కడ 16 మంది వచ్చిన ఈ కార్పొరేటర్ అందరినీ వాళ్ళ పాటు మీరు వేసే ఓటు వాళ్ళకే కాదు నాకు వేస్తాను గుర్తుపెట్టుకొని ఇవాళ తప్పకుండా వాళ్ళందరినీ గెలిపించాలని కోరుతున్నా.